ఓం శాంతి 18/3/1987 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సత్యమైన ఆత్మిక ప్రేయస్సీల గుర్తులు సదా ప్రాప్తులతో సంపన్నంగా తయారు చేసే బాప్దాదా తన యొక్క అవినాశి ప్రేయస్సీలతో అన్నారు. ఈరోజు ఆత్మిక ప్రియతముడు తన యొక్క ఆత్మిక ప్రేయస్సి ఆత్మలను కలుసుకునేటందుకు వచ్చారు. కల్పమంతటిలో ఈ సమయంలో ఆత్మిక ప్రేయసి ప్రియుల మిలనం జరుగుతుంది. బాప్దాదా తన యొక్క ప్రతి ప్రేయసి ఆత్మను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఆత్మిక ఆకర్షణకు ఆకర్షితమై తమ యొక్క సత్యమైన ప్రియతముడిని గుర్తించారు మరియు పొందారు. విడిపోయిన ప్రేయసీలు తిరిగి తమ యొక్క యథార్థ గమ్యానికి చేరుకున్నారు అని వారిని చూసి ప్రియుడు కూడా సంతోషిస్తూ ఉన్నారు. సర్వ ప్రాప్తులను చేయించే ఇటువంటి సత్యమైన ప్రియుడు మరెవ్వరూ దొరకరు. ఆత్మిక ప్రియుడు తన ప్రేయస్సీలను కలుసుకునేందుకు సదా ఎక్కడికి వస్తారు? ప్రియుడు మరియు ప్రేయస్సీల ఎలా అయితే శ్రేష్టమైన వారో అలాగే కలుసుకునేది కూడా శ్రేష్ఠ స్థానంలోనే. కలుసుకునే ఈ స్థానం ఎటువంటిది? ఈ స్థానాన్ని ఎలాగైనా అనవచ్చు. అన్ని పేర్లను ఈ స్థానానికి ఇవ్వవచ్చు. మామూలుగా అయితే కలుసుకునేటందుకు ఏ స్థానం ప్రియంగా అనిపిస్తుంది? పూల తోటలో కలుసుకుంటారు, లేదా సముద్రం ఒడ్డున కలుసుకుంటారు. దానినే మీరు బీచ్ అని అంటారు. అయితే ఇప్పుడు అందరు ఎక్కడ కూర్చున్నారు? జ్ఞాన సాగరం యొక్క ఒడ్డున ఆత్మిక కలయిక స్థానంలో కూర్చున్నారు. ఆత్మిక లేదా ఈశ్వరీయ పూల తోట ఇది. ఇతర అనేక రకాలైన పూల తోటలు చూసి ఉంటారు. కానీ ఇది ఎటువంటి తోట అంటే ఇక్కడ ఒకటి కంటే ఒకటి బాగా వికసించిన పుష్పాలాత్మలు ఉన్నాయి. ఒక్కొక్కటి తమ శ్రేష్ఠ సుందరత ద్వారా సువాసన ఇస్తూ ఉంటాయి. ఇది అటువంటి పూల తోట. ఈ పూల తోట మధ్యలో బాప్దాదా లేదా ప్రియుడు కలుసుకునేటందుకు వస్తారు. అలాగే అనేక రకాల బీచ్లు కూడా చూసి ఉంటారు. కానీ ఇది ఎటువంటి బీచ్ అంటే ఇక్కడ జ్ఞాన సాగరుడి యొక్క స్నేహ అలలు, శక్తి అలలు, భిన్న భిన్న అలలు వస్తూ మిమ్మల్ని సదాకాలికంగా తాజాగా చేస్తాయి. ఇటువంటి బీచ్ని ఎప్పుడైనా చూసారా? ఈ స్థానం మీకు ఇష్టమే కదా, మధుబన్. ఈ స్థానం స్వచ్ఛంగా కూడా ఉంటుంది మరియు రమణీయంగా కూడా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. ఇన్ని ప్రాప్తులు ఉన్నాయి. ఇటువంటి మనోరంజనమైన విశేష స్థానాన్ని ప్రేయసీలైన మీకోసం విశేషంగా ప్రియుడు తయారు చేయించారు. ఈ స్థానానికి రాగానే, ప్రేమ అనే గీత లోపలికి రాగానే అనేక రకాల శ్రమల నుండి విడిపించబడతారు. బాబా యొక్క స్మృతి సహజంగా ఉండాలి అని చాలా శ్రమ చేస్తారు. కానీ ఇక్కడ దానిని సహజంగా అనుభవం చేసుకుంటారు. ఇంకా ఏ శ్రమ నుండి విడిపిస్తూ ఉన్నారు? లౌకిక ఉద్యోగం నుండి కూడా విడిపించబడతారు. భోజనం తయారు చేసుకునే శ్రమ నుండి కూడా విడిపించబడతారు. అన్నీ తయారైనవి లభిస్తాయి. ఇక్కడ స్మృతి కూడా స్వతహాగా ఉండే అనుభవం అవుతుంది. జ్ఞాన రత్నాలతో జోలె కూడా నిండుతూ ఉంటుంది. ఇటువంటి స్థానంలో శ్రమ నుండి విడిపించబడి ప్రేమలో లీనమైపోతున్నారు. మామూలుగా కూడా స్నేహానికి విశేషంగా ఏమి గుర్తు చెప్తారు అంటే ఇద్దరు వలె ఉండకూడదు, ఇద్దరు కలిసి ఒకటైపోవాలి. దీనినే లీనమైపోవడం అని అంటారు. స్నేహంలో ఈ స్థితిని భక్తులు ఐక్యమైపోవడము లేదా కలిసిపోవడం, ఆత్మ పరమాత్ముళ్ళు అని అన్నారు. లీనము అవ్వడం, కలిసిపోవడం అంటే అర్థం ఏమిటో వారికి తెలియదు. ప్రేమలో లీనమైపోవాలి, ఇది స్థితి. దీనిని వారు స్థితిగా చెప్పటానికి బదులు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సదాకాలికంగా సమాప్తి చేసుకోవడంగా భావించేవారు. లీనమైపోవడము అంటే సమానంగా అయిపోవడం. ఎప్పుడైతే బాబా యొక్క లేదా ఆత్మిక ప్రియుడి యొక్క మిలనంలో నిమగ్నమైపోతారో అప్పుడు బాబా సమానంగా అంటే లీనమైపోయిన అనుభూతి చేసుకుంటారు. ఈ స్థితినే భక్తులు లీనమైపోవడం అని అన్నారు. లీనమైపోతున్నారు, కలిసిపోతున్నారు, కానీ ఇది ప్రేమ మిలనం యొక్క స్థితి యొక్క అనుభూతి. అర్థమైందా? బాప్దాదా తన ప్రేయస్సులను చూస్తూ ఉన్నారు. సత్యమైన ప్రేయసి అంటే సదా మరియు స్వతహా ప్రేయసి. సత్యమైన ప్రేయసి యొక్క విశేషతలు మీకు తెలుసు కూడా. అయినా కానీ వారి యొక్క ముఖ్య విశేషతలు ఏమిటి అంటే, ఒకటి, ఒకే ప్రియతముడి ద్వారా సమయానుసారంగా సర్వ సంబంధాలను అనుభవం చేసుకోవడం.
ప్రియుడు ఒక్కరే కానీ ఒక్కరితోనే సర్వ సంబంధాలు, తల్లి, తండ్రి, టీచర్, గురువు అన్నీ. ఏ సమయంలో ఏ సంబంధం అవసరమో ఆ సమయంలో ఆ సంబంధం రూపంలో ప్రీతి యొక్క రీతి ద్వారా అనుభవం చేసుకోగలరు. మొదటి గుర్తు ఏమిటి అంటే సర్వ సంబంధాల అనుభూతి. సర్వ అనే మాటను అండర్లైన్ చేసుకోవాలి. కేవలం సంబంధం ఒకటి రెండు కాదు, సర్వ సంబంధాలు. కొంతమంది తుంటరి ప్రేయసీలు కూడా ఉన్నారు. సంబంధం జోడించబడిపోయింది కదా అని అనుకుంటారు, కానీ సర్వ సంబంధాలు జోడింపబడ్డాయా? రెండు, సమయానుసారం సంబంధం యొక్క అనుభూతి అవుతోందా? తల్లిలాగా అనుభవం అవుతోందా? తండ్రిలాగా అవుతోందా? జ్ఞానం ఆధారంగా సంబంధం ఉందా, లేక మానసిక అనుభూతి ఆధారంగా సంబంధం ఉందా? ఊరికి అమ్మ అంటాం బయట వాళ్ళనైతే, కానీ అనుభూతి కలగదు. అన్న అంటాం అందరినీ, కానీ స్వంత అన్నను, శరీరానికి ఉండే అన్నను అనుకున్నంత అనుభూతి ఉండదు. అలాగుందా? నిజంగా అనుభూతి అవుతోందా? సత్యమైన మనస్సుకే బాప్దాదా రాజీ అవుతారు. మరి మానసిక అనుభూతి ఆధారంగా సంబంధం ఉండాలి. తీవ్రమైన బుద్ధి కలవారికి రాజీ అవ్వరు, తెలివైనటువంటి వారికి. మనోభిరాముడు మనస్సుకే రాజీ అవుతారు. మనస్సు యొక్క అనుభవం మీ మనస్సుకు తెలుస్తుంది మరియు మనోభిరాముడికి తెలుస్తుంది. లీనం చేసుకునే స్థానం మనస్సు కానీ బుద్ధి కాదు. జ్ఞానాన్ని ఇముడ్చుకోవాల్సిన స్థానము బుద్ధి, కానీ ప్రియుడిని నింపుకోవాల్సిన స్థానము మనస్సు. ప్రియుడు ప్రేయసీల మాటలే చెప్తారు కదా. కొంతమంది ప్రేయస్సులు బుద్ధిని ఎక్కువగా ఉపయోగిస్తారు, కానీ మనస్సు ద్వారా బుద్ధి యొక్క శ్రమ సగం తక్కువైపోతుంది. ఎవరైతే మనస్సుతో సేవ చేస్తారో లేదా స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ మరియు సంతుష్టత ఎక్కువ ఉంటుంది. ఎవరైతే మనస్సు యొక్క స్నేహంతో కాకుండా కేవలం జ్ఞానం ఆధారంగా బుద్ధి ఆధారంగా స్మృతి చేస్తారో లేదా సేవ చేస్తారో వారికి శ్రమ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, సంతృప్తి తక్కువ ఉంటుంది. సఫలత లభించినా కానీ మనస్సు యొక్క సంతృప్తి తక్కువగా ఉంటుంది. మంచిగానే జరిగింది కానీ ఇలా అంటూ ఉంటారు. కానీ మనస్సుతో చేసేవారు సదా సంతుష్టత యొక్క పాటలు పాడుతూ ఉంటారు. మనస్సు యొక్క సంతుష్టత యొక్క పాటలు పాడుతూ ఉంటారు, కానీ నోటి యొక్క సంతుష్టత యొక్క పాటలు కాదు. సత్యమైన ప్రేయసి సమయానుసారం మనస్సుతో సర్వ సంబంధాల యొక్క అనుభూతి చేసుకుంటుంది. రెండవ గుర్తు, సత్యమైన ప్రేయసి ప్రతి పరిస్థితిలో ప్రతి కర్మలో సదా ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు. ఒకటి అనుభూతి, రెండు ప్రాప్తి. కొంతమంది నా తండ్రి, ప్రియుడు మరియు బిడ్డ కూడా అని అనుభూతి చేసుకుంటారు, కానీ దాని ద్వారా ఎంత ప్రాప్తిని కావాలనుకుంటున్నారో అంత పొందలేరు. తండ్రియే కానీ వారసత్వం యొక్క ప్రాప్తి యొక్క సంతోషం వారికి ఉండదు. కనుక అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం కూడా ఉండాలి. తండ్రి యొక్క సంబంధము ద్వారా సదా వారసత్వం యొక్క ప్రాప్తి యొక్క అనుభూతి కావాలి, నిండుదనం ఉండాలి. సద్గురువు ద్వారా వరదానాలతో సంపన్న స్థితి యొక్క లేదా సదా సంపన్న స్వరూపం యొక్క అనుభూతి ఉండాలి. ఇలా ప్రాప్తి యొక్క అనుభూతి కూడా అవసరం. అది సర్వ సంబంధాల యొక్క అనుభవం, ఇది ప్రాప్తుల యొక్క అనుభవం. కొంతమందికి సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం కాదు. మాస్టర్ సర్వశక్తివంతులు, కానీ సమయానికి శక్తుల యొక్క ప్రాప్తి ఉండదు. ప్రాప్తి యొక్క అనుభూతి అవ్వటం లేదు అంటే ప్రాప్తిలోనే లోపం ఉంది. కనుక అనుభూతితో పాటు ప్రాప్తి స్వరూపం కూడా ఉండాలి. సత్యమైన ప్రేయసికి గుర్తు ఇదే. మూడవ గుర్తు, ఏ ప్రేయసికైతే అనుభూతి మరియు ప్రాప్తి ఉంటుందో ఆ ప్రేయసి తృప్తిగా ఉంటుంది. ఏ విషయంలోనూ అప్రాప్తి ఆత్మగా అనిపించదు. ప్రేయసి యొక్క విశేషత తృప్తి. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తృప్తి తప్పక ఉంటుంది. తృప్తి లేదు అంటే తప్పక ప్రాప్తిలో లోటు ఉన్నట్లు, లేదంటే సర్వ సంబంధాల అనుభూతిలో లోపం ఉన్నట్లు. అయితే గుర్తులు ఏంటి అంటే అనుభూతి, ప్రాప్తి మరియు తృప్తి. సదా తృప్తి ఆత్మగా ఉంటారు. ఎటువంటి సమయమైనా, ఎటువంటి వాయుమండలమైనా, సేవా సాధనాలు ఏ విధంగా ఉన్నా, సంఘటనలు ఎటువంటి సేవా సహయోగులైనా కానీ ప్రతి పరిస్థితిలో ప్రతి నడవడికలో తృప్తిగా ఉంటారు. ఇటువంటి సత్యమైన ప్రేయసీలు కదా. తృప్తి ఆత్మకు హద్దు యొక్క కోరికలు ఏవి ఉండవు. మామూలుగా కూడా తృప్తి ఆత్మలో చాలా తక్కువ మంది ఉంటారు.
పేరు విషయంలోనూ గౌరవం విషయంలోనూ ఏదో ఒక ఆకలి ఉంటుంది. ఆకలిగా ఉన్నవారు ఎప్పుడూ తృప్తిగా ఉండరు. కడుపు నిండుగా ఉన్నవారు తృప్తిగా ఉంటారు. శారీరకంగా భోజనం కోసం ఎలాగైతే ఆకలి ఉంటుందో అలాగే మనస్సుకు ఆకలి. పేరు, గౌరవం, సాధనాలు, సౌకర్యాలు ఇవి మనస్సు యొక్క ఆకలి. శారీరకంగా తృప్తిగా ఉన్నవారు సదా సంతుష్టంగా ఉంటారు. అలాగే మానసికంగా తృప్తిగా ఉన్నవారు సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అనేది తృప్తికి గుర్తు. తృప్తాత్మగా లేకపోతే శారీరకంగా లేదా మానసికంగా ఆకలిగా ఉన్నవారికి ఎంత లభించినా కానీ వారికి ఎక్కువగానే లభిస్తుంది కూడా. అయినా కానీ తృప్తి ఆత్మలు కాని కారణంగా వారు సదా అసంతృప్తిగా ఉంటారు. వారికి అసంతుష్టతయే ఉంటుంది. రాయల్గా ఉండేవారు కొంచెంలోనే తృప్తి అయిపోతారు. రాయల్ ఆత్మలకు గుర్తు సదా నిండుగా ఉంటారు. ఒక రొట్టె లభించినా కానీ 36 ప్రకారాల భోజనం లభించినా కానీ తృప్తిగా ఉంటారు. ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వారికి 36 ప్రకారాల భోజనం లభించినా కానీ తృప్తిగా ఉండరు. ఎందుకంటే వారికి మానసికంగా ఆకలి ఉంటుంది. సత్యమైన ప్రేయసికి గుర్తు సదా తృప్తి ఆత్మగా ఉంటారు. కనుక ఈ 3 గుర్తులను పరిశీలించుకోండి. నేను ఎవరికి ప్రేయసిని అనేది సదా ఆలోచించండి. సదా సంపన్నుడైన ప్రియుడికి ప్రేయసీలు మీరు. కనుక సంతుష్టతను ఎప్పుడూ వదలకండి. సేవను వదిలేయండి కానీ సంతృప్తి వదలకండి. ఏ సేవ అయితే మిమ్మల్ని అసంతుష్టం చేస్తుందో అది సేవే కాదు. సేవ అంటే ఫలాన్ని ఇచ్చేది. సత్యమైన ప్రేయసి సర్వహద్దులోని కోరికలకు అతీతంగా సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటుంది. ఈరోజు ప్రేయసిల కథలను వినిపిస్తూ ఉన్నాను. చాలా వయ్యారం, తుంటరితనం చూపిస్తూ ఉన్నారు. వాటిని చూసి ప్రియతముడైన తండ్రి నవ్వుకుంటూ ఉన్నారు. వయ్యారంగా తుంటరిగా ఉండండి కానీ ప్రియుడిని ప్రియుడిగా భావించి అవన్నీ ప్రియుడి ముందే చేయండి కానీ ఇతరుల ముందు కాదు. భిన్న భిన్న స్వభావ సంస్కారాల వయ్యారాన్ని చూపిస్తూ ఉన్నారు. నా స్వభావం, నా సంస్కారం అనే మాట వచ్చిన చోటే వయ్యారం, తుంటరితనం వస్తుంది. బాబా స్వభావమే నా స్వభావం, నా స్వభావం బాబా స్వభావానికి భిన్నంగా ఉండదు అని అనుకోవాలి. అవి మాయా స్వభావాలు, పరాయి స్వభావాలు. వాటిని నావి అని ఎలా అంటున్నారు? మాయ పరాయిది, మీది కాదు. బాబా మీ వారు కనుక నా స్వభావము అంటే బాబా స్వభావమే. మాయ స్వభావాన్ని నా స్వభావము అని అనడం కూడా తప్పే. నాది అనే మాటే వలయంలోకి తీసుకువస్తుంది. ప్రేయసులు ప్రియుని ఎదుట ఇటువంటి వయ్యారం కూడా చూపిస్తూ ఉన్నారు. బాబాది ఏదైతే ఉందో అదే నాది అనుకోవాలి. భక్తిలో కూడా ప్రతి విషయంలో అంటూ ఉంటారు, నీదే నాది నాదంటూ ఏదీ లేదు అని. బాబా సంకల్పమే మీ సంకల్పం. సేవా పాత్రను అభినయించే బాబా యొక్క స్వభావ సంస్కారాలే నావి. దీని ద్వారా ఏమవుతుంది? ఇలా అనుకుంటే హద్దులోని నాది అనేది నీది అయిపోతుంది. నీదే నాది అంతే. నాదంటూ వేరుగా ఏమీ లేదు. బాబాకు భిన్నమైనది నాది కానే కాదు. ఇంట్లో కూడా అంటే కుటుంబంలో పతి పత్ని ఉంటారు. నీది నాది అనుకోరు. ఇప్పుడు వాళ్ళైతే అనుకుంటారు, ముందైతే అనుకోరు. నీదే నాది, నాదే నీది, తేడా ఏముంది? మనది అని అంటారు పిల్లలతో సహా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు కాదు, మనది అంటారు. అలాగా బాబా తండ్రిదే కదా పిల్లలది. అలాగే ఇక్కడ బాబాదే నాది, నాది అంటూ ఏమీ లేదు. బాబాకు భిన్నమైనది ఏదంటూ ఉంటుందో అది నాది కానే కాదు. అది మాయాజాలం. అందువలన ఈ హద్దులోని తుంటరితనాన్ని తొలగించుకొని నేను నీ దానిని, నీవు నా వాడవు అని అనుకోండి. భిన్న భిన్న సంబంధాల అనుభూతి యొక్క తుంటరితనాన్ని చూపించండి కానీ ఇటువంటి తుంటరితనం చేయకండి. సంబంధం జోడించడంలో కూడా ఆత్మిక తుంటరితనం చేయవచ్చు. ప్రేమపూర్వక తుంటరితనం బాగుంటుంది. సకుడి సంబంధంతో ప్రేమపూర్వక తుంటరితనాన్ని అనుభవం చేసుకోండి. అది తుంటరితనంగా అనిపించదు, అతీతంగా అనిపిస్తుంది. స్నేహపూర్వకమైన తుంటరితనం ప్రియం అనిపిస్తుంది. చిన్నపిల్లలు చాలా స్నేహి మరియు పవిత్రంగా ఉంటారు కనుక వారి తుంటరి పనులు అందరికీ ఇష్టం అనిపిస్తాయి. పిల్లలలో శుద్ధత మరియు పవిత్రత ఉంటుంది. పెద్దవారు ఎవరైనా తుంటరి పనులు చేస్తూ ఉంటే దానిని చెడుగా భావిస్తారు. అదేవిధంగా మీరు తుంటరిగా ఉండాలి అనుకుంటే బాబాతో కూడా భిన్న భిన్న సంబంధాల యొక్క
స్నేహపూర్వక, ప్రేమపూర్వక, పవిత్రతాపూర్వక తుంటరితనం చేయండి. సదా చేతిలో చేయి మరియు తోడు సత్యమైన ప్రేయసి ప్రియుల గుర్తు ఇదే. తోడును మరియు చేయిని వదలరు. అదేవిధంగా సదా బుద్ధి ద్వారా తోడుగా ఉండాలి మరియు బాబా యొక్క ప్రతి కార్యంలో సహాయం అనే చేయి ఉండాలి. ఒకరికొకరు సహయోగి అనే దానికి గుర్తుగానే చేతిలో చేయిని చూపిస్తారు. సదా బాబాకు సహాయకారిగా కావాలి. ఇదే సదా చేతిలో చేయి వేసి ఉండడం. సదా బుద్ధితో బాబా తోడుగా ఉండాలి. మనస్సు యొక్క సంలగ్నత మరియు బుద్ధి యొక్క తోడు. ఈ స్థితిలో ఉండడం అంటే సత్యమైన ప్రేయసి ప్రియుల ఫోజులో ఉండడం. అర్థమైందా? సదా వెంటే ఉంటాను, ఇదే కదా ప్రతిజ్ఞ మీది. అప్పుడప్పుడు తోడు పెట్టుకుంటాను అనేది ప్రతిజ్ఞ కాదు కదా. మనస్సు యొక్క తగుల్పాటు అప్పుడప్పుడు ప్రియుడితో అంటే బాబాతో ఉండడం, అప్పుడప్పుడు లేకపోవడం, ఇలా ఉంటే సదా తోడుగా ఉన్నట్లు కాదు కదా. అందువలన సదా సత్యమైన ప్రేయసి యొక్క స్థితిలో ఉండండి. దృష్టిలో కూడా ప్రియుడే, వృత్తిలో కూడా ప్రియుడే, సృష్టి అంతా ప్రియుడే. ఇది ప్రేయసి ప్రియుల సభ. ఇది పూల తోట కూడా మరియు సముద్రం ఒడ్డు అంటే బీచ్ కూడా. ఇది ఎంత అద్భుతమైన వ్యక్తిగత బీచ్ అంటే వేల మంది మధ్యలో కూడా వ్యక్తిగతంగా ఉండొచ్చు. ప్రియునికి నాతో వ్యక్తిగతమైన ప్రేమ ఉంది అని ప్రతి ఒక్కరు అనుభవం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రేమ యొక్క అనుభూతి జరగడమే ఈ ప్రేయసి ప్రియుల అద్భుతం. ప్రియుడు ఒక్కరే కానీ అందరివాడు. అందరికీ అందరికంటే ఎక్కువ అధికారం ఉంది. ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. అధికారంలో నెంబర్ లేదు. అధికారాన్ని ప్రాప్తింప చేసుకోవడంలో నెంబర్ వారుగా అవుతున్నారు. ఈశ్వరీయ పూల తోటలో బాబా చేతిలో చేయి వేసి తోడుగా నడుస్తున్నారు లేదా కూర్చున్నారు అని సదా స్మృతిలో ఉంచుకోండి. ఆత్మిక బీచ్లో చేయి మరియు తోడు యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నాను అని భావించండి. అప్పుడు సదా మనోరంజనంలో ఉంటారు, సదా సంతోషంగా ఉంటారు, సదా సంపన్నంగా ఉంటారు. మంచిది. ఈ డబల్ విదేశీయులు డబల్ అదృష్టవంతులు. ఇక్కడికి వచ్చారు, ఇంతవరకు మంచిది. ఇక ముందు ఎలా పరివర్తన అవుతారో అది డ్రామా, కానీ సమయానికి చేరుకున్నారు కనుక మీరు డబల్ అదృష్టవంతులు. సదా అవినాశి ప్రేయసిగా ఈ ఆత్మిక ప్రియతముడితో ప్రీతి యొక్క రీతిని నిలుపుకునే వారికి, సదా స్వయాన్ని సర్వప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేసుకునే వారికి, సదా ప్రతి స్థితి మరియు పరిస్థితిలో తృప్తిగా ఉండే వారికి, సదా సంతుష్టత యొక్క ఖజానా ద్వారా నిండుగా ఉంటూ ఇతరులను కూడా నిండుగా చేసేవారికి, సదా తోడు మరియు చేతిలో చేతిని కలిపి ఉంచే సత్యమైన ప్రేయసికి ఆత్మిక ప్రియతముడి యొక్క మనస్ఫూర్తిగా అంటే మనస్పూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.
22/1987 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్మృతి, పవిత్రత మరియు సత్యమైన సేవాధారి యొక్క 3 రేఖలు. ప్రతి బిడ్డ యొక్క వర్తమాన రిజల్ట్ ఫలితాన్ని చూస్తూ విశ్వస్నేహి బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సర్వస్నేహి విశ్వ సేవాధారి తండ్రి తన యొక్క సదా సేవాధారి పిల్లలను కలుసుకోవటానికి వచ్చారు. సేవాధారి అయిన బాప్దాదాకు తన సమానమైన సేవాధారి పిల్లలంటే ఇష్టం. ఈరోజు విశేషంగా సేవాధారి పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకం త్రిమూర్తి తిలకంతో మెరుస్తోంది. ఈ 3 రేఖలు దేనికి గుర్తు? ఈ 3 రకాలైన తిలకము ద్వారా ప్రతి ఒక్క బిడ్డ యొక్క వర్తమాన ఫలితం చూస్తున్నారు. 1 సంపూర్ణ యోగి జీవితం యొక్క రేఖ, 2 పవిత్రత యొక్క రేఖ, 3 సత్యమైన సేవాధారి యొక్క రేఖ. ఈ 3 రేఖలలో ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఫలితాన్ని చూస్తున్నారు. స్మృతి యొక్క రేఖ అందరికీ మెరుస్తుంది, కానీ నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది రేఖ ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా, అంటే సదా ఒకే సంలగ్నతతో నిమగ్నమై ఉంటున్నారు. రెండవ విషయం, సదా ఒకే విధంగా ఏకరసంగా నిరంతరము నిర్విఘ్నమైన మరియు తెగిపోని రేఖ. మధ్య మధ్యలో తెగిపోతూ మరియు మరలా జోడిస్తూ ఉంటున్నారా, లేదా సదా తెగిపోనిదిగా ఉంటుందా? సదా స్పష్టమైన రేఖ అంటే డైరెక్ట్ బాబాతో సర్వ సంబంధాల అనుభూతి సదా ఉంటుందా, లేదా ఏదో ఒక నిమిత్తాత్మల ద్వారా బాబాతో సంబంధం జోడించి అనుభవిగా ఉన్నారా? డైరెక్ట్ బాబా యొక్క తోడు ఉందా, లేదా ఏదో ఒక ఆత్మ యొక్క తోడు ద్వారా బాబా యొక్క తోడు తీసుకుంటున్నారా? ఒకరు స్పష్టమైన రేఖ కలిగిన వారు, రెండవ వారు మధ్య మధ్యలో కొద్దిగా వంకర రేఖ కలిగిన వారు. ఇవి స్మృతి రేఖ యొక్క విశేషతలు. రెండవది, సంపూర్ణ పవిత్రత యొక్క రేఖ. దీనిలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ఒకరు బ్రాహ్మణ జీవితం తీసుకుంటూనే బ్రాహ్మణ జీవితం యొక్క మరియు బాబా యొక్క విశేష వరదానాన్ని పొంది సదా మరియు సహజంగా ఈ వరదానాన్ని జీవితంలో అనుభవం చేసుకునేవారు. వారి రేఖ ఆది నుండి ఇప్పటి వరకు స్పష్టంగా ఉంటుంది. రెండవ వారు బ్రాహ్మణ జీవితం యొక్క ఈ వరదానాన్ని అధికార రూపంలో అనుభవం చేసుకోవడం లేదు. అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు శ్రమ ద్వారా, అప్పుడప్పుడు పురుషార్థము ద్వారా పొందేవారు. వీరి యొక్క రేఖ సదా స్పష్టంగా మరియు మెరుస్తూ ఉండడం లేదు. స్మృతి మరియు సేవ యొక్క సఫలతకు ఆధారం పవిత్రత. కేవలం బ్రహ్మచారిగా అవ్వడం అనేది పవిత్రత కాదు, కానీ సంపూర్ణ పవిత్రత అంటే బ్రహ్మచారిగా అవ్వడంతో పాటు బ్రహ్మచారిగా కావాలి. బ్రహ్మచారి అంటే బ్రహ్మ యొక్క ఆచరణల ప్రకారం నడిచేవారు. వారిని ఫాలో ఫాదర్, తండ్రిని అనుసరించేవారు అంటారు. ఎందుకంటే బ్రహ్మ బాబానే అనుసరించాలి. స్థితిలో శివబాబా సమానంగా అవ్వాలి, కానీ ఆచరణలో మరియు కర్మలో బ్రహ్మ బాబాను అనుసరించాలి. ప్రతి అడుగులో బ్రహ్మచారిగా అవ్వాలి. బ్రహ్మచర్య వ్రతం సదా సంకల్పము మరియు స్వప్నంలో కూడా ఉండాలి. పవిత్రత అంటే సదా బాబాను తోడుగా చేసుకోవాలి మరియు సదా బాబా యొక్క సాంగత్యంలో ఉండాలి. బాబా నా వారు అని తోడుగా చేసుకున్నారు, ఇది అవసరమే, కానీ ప్రతి సమయము బాబా యొక్క సాంగత్యంలోనే ఉండాలి. దీనినే సంపూర్ణ పవిత్రత అంటారు. సంఘటన యొక్క తోడు, పరివారం యొక్క స్నేహం, మర్యాద, ఇది వేరే విషయం. ఇది అవసరమే, కానీ బాబా వలననే ఈ సంఘటన, స్నేహం యొక్క తోడు లభించింది అనేది మర్చిపోకూడదు. పరివారం యొక్క ప్రేమ ఉంది, కానీ ఆ పరివారం ఎవరిది? బాబాది. బాబా లేకపోతే పరివారం ఎక్కడి నుండి వస్తారు? పరివారం యొక్క ప్రేమలో, పరివారం యొక్క సంఘటనలో ఉండడం మంచిదే, కానీ పరివారానికి కూడా బీజం బాబాను మర్చిపోరాదు. బాబాను మర్చిపోయి పరివారాన్ని తోడుగా చేసేసుకుంటున్నారు. అంటే ఇంట్లో అమ్మా నాన్నను వదిలేసి సోదరులను తోడుగా చేసుకున్నట్టు. మధ్య మధ్యలో బాబాను వదిలేస్తే కనుక స్థానం ఖాళీ అయిపోయింది కనుక ఆ ఖాళీ స్థానంలోకి మాయ వచ్చేస్తుంది.
అందువలన స్నేహంలో ఉంటూ, స్నేహమిస్తూ మరియు స్నేహాన్ని తీసుకుంటూ సమూహాన్ని మర్చిపోకండి. దీనినే పవిత్రత అంటారు. అర్థం చేసుకోవటంలో తెలివైన వారు కదా. కొంతమంది పిల్లలకు సంపూర్ణ పవిత్రత యొక్క స్థితిలో ముందుకు వెళ్ళడంలో శ్రమ అనిపిస్తుంది. అందువలన మధ్యలో ఎవరో ఒకరిని తోడుగా చేసుకోవాలనే సంకల్పం కూడా వస్తుంది. మరియు సాంగత్యం కూడా అవసరమనే సంకల్పం కూడా వస్తుంది. సన్యాసిగా అవ్వకూడదు, కానీ ఆత్మల సాంగత్యంలో ఉంటూ బాబా తోడును మర్చిపోకండి. లేకపోతే కనుక సమయానికి ఆత్మ యొక్క తోడు స్మృతి వస్తుంది మరియు బాబాను మర్చిపోతారు. కనుక సమయానికి మోసపోతారు. ఎందుకంటే సాకార శరీరధారిని తోడుగా చేసుకొని అలవాటైతే కనుక అవ్యక్త బాబా మరియు నిరాకారి బాబా తర్వాత స్మృతి వస్తారు. మొదట శరీరధారియే స్మృతి వస్తారు. ఒకవేళ ఏ సమయంలోనైనా మొదట సాకార తోడు ఎవరో ఒకరు స్మృతిలోకి వస్తే ఆత్మ నంబర్ 1 అయిపోతుంది మరియు బాబా 2వ నంబర్ అవుతారు. ఎవరైతే బాబాను 2వ నంబర్గా పెడతారో వారికి ఏ పదవి లభిస్తుంది? మొదటి నెంబర్ పదవి లభిస్తుందా లేదా 2వ నెంబర్ పదవి లభిస్తుందా? సహయోగం తీసుకోవటం, స్నేహిగా ఉండటం ఇది వేరే విషయం, కానీ తోడుగా చేసుకోవడం అనేది వేరే విషయం. ఇది చాలా గుహ్యమైన విషయం. దీనిని యథార్థంగా తెలుసుకోవాలి. మరికొందరు సంఘటనలు స్నేహి అవ్వడానికి బదులు అతీతంగా ఉంటారు. తెలియకుండా చిక్కుకుపోతామో ఏమో, వీరి నుండి దూరంగా ఉండడం మంచిదని భయపడతారు. కానీ అలా కూడా ఉండకూడదు. 21 జన్మలు ప్రవృత్తిలో పరివారంతో ఉండాలి కదా, అందరితో కలిసి. భయపడి ఒంటరిగా అయిపోవడం, అతీతంగా అవ్వడం చేస్తే ఇది కర్మ సన్యాసం యొక్క సంస్కారం. కర్మయోగిగా కావాలి, కానీ కర్మ సన్యాసిగా కాదు. సంఘటనలో ఉండాలి, స్నేహి అవ్వాలి, కానీ బుద్ధి ఒక్క బాబా యొక్క తోడులో ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. బుద్ధికి ఆత్మ యొక్క తోడు లేదా గుణాలు లేదా ఏ విశేషత ఆకర్షితం చేయకూడదు. దీనిని పవిత్రత అంటారు. పవిత్రతలో శ్రమ అనిపిస్తుంది అంటే వరదాత బాబా నుండి జన్మ యొక్క వరదానం తీసుకోలేదు అని సిద్ధి అవుతుంది. వరదానంలో శ్రమ ఉండదు. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు బ్రాహ్మణ జన్మ యొక్క మొదటి వరదానం యోగి భవ మరియు పవిత్ర భవ. కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పవిత్రత యొక్క వరదాని ఆత్మనేనా లేదా శ్రమతో పవిత్రతను ధారణ చేసే ఆత్మనా అని. మనది బ్రాహ్మణాత్మ అనేది స్మృతి ఉంచుకోండి. దీనిలో కేవలం జీవితం పరివర్తన చేసుకోవడమే కాదు, బ్రాహ్మణ జన్మ ఆధారంగా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. జన్మతో వచ్చే సంస్కారాలు చాలా పక్కాగా ఉంటాయి. పవిత్రత అనేది బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారం. జన్మతో వచ్చే సంస్కారాలు సహజంగా మరియు స్వతహాగా ఉంటాయి. నాకు జన్మతోని సంస్కారం ఉంది అని పరస్పరం కూడా అనుకుంటారు కదా, కానీ అవి బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారాలు కావు. వెనుకటి జన్మలలో మిగిలి ఉన్న సంస్కారాలు. బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారాలు యోగి భవ మరియు పవిత్ర భవ. యోగిలు కండి, పవిత్రులు కండి. ఇవి మనకు వరదానం కూడా మరియు నిజ సంస్కారాలు కూడా. జీవితంలో 2 విషయాలు అవసరమవుతాయి. ఒకటి తోడు, 2 సాంగత్యం. అందువలన త్రికాలదర్శి అయిన బాబా అందరి అవసరాలు తెలుసుకునే చాలా గొప్ప తోడును మరియు చాలా గొప్ప సాంగత్యాన్ని కూడా ఇస్తున్నారు. విశేషంగా డబల్ విదేశీ పిల్లలకు 2 కావాలి. అందువల్లనే బాప్ దాదా బ్రాహ్మణ జన్మ తీసుకోవడంతోనే తోడును అనుభవం చేయించారు మరియు సౌభాగ్యవంతులుగా తయారు చేశారు. బ్రాహ్మణ జన్మతోనే తోడు లభించింది కదా, తోడు లభించిందా లేదా వెతుకుతున్నారా? కనుక పవిత్రత అనేది నిజ సంస్కార రూపంలో అనుభవం చేసుకోవాలి. దీనినే శ్రేష్ఠ రేఖ లేదా శ్రేష్ఠ రేఖ కలిగిన వారు అంటారు. పునాది పక్కాగా ఉంది కదా. 3వ రేఖ సత్యమైన సేవాధారి యొక్క రేఖ. ఈ సేవాధారి యొక్క రేఖ కూడా అందరి మస్తకంలో ఉంది. సేవ లేకుండా కూడా ఉండలేరు. సేవ అనేది బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా చేసే సాధనం కూడా. మరియు సేవలోని విఘ్నాల యొక్క పరీక్షలు చాలా వస్తాయి. నిర్విఘ్న సేవాధారిని సత్యమైన సేవాధారి అంటారు. విఘ్నాలు రావటం అనేది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. రావాల్సిందే మరియు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు మరియు పరీక్షలు అనేవి అనుభవిగా చేస్తాయి.
దానిని విఘ్నంగా భావించకుండా అనుభవం యొక్క ఉన్నతి అవుతుంది అనే భావంతో చూస్తే ఉన్నతి యొక్క అనుభవం అవుతుంది. దీని ద్వారా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సేవ అంటే సంఘటన యొక్క మరియు సర్వాత్మల యొక్క ఆశీర్వాదాలను అనుభవం చేసుకోవటం. సేవా కార్యం అనేది సర్వాత్మల ఆశీర్వాదాలు పొందడానికి సాధనం. ఈ విధి ద్వారా వృత్తి ద్వారా చూస్తే కనుక సదా అనుభవం యొక్క అధికారంతో ముందుకు వెళ్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. విఘ్నాన్ని విఘ్నంగా భావించండి మరియు విఘ్నానికి నిమిత్తమైన ఆత్మను విఘ్నకారి ఆత్మగా చూడకండి. వారిని సదా పాఠం చదివించే మరియు ముందుకు తీసుకువెళ్ళే నిమిత్తాత్మగా భావించండి. ఎలా అయితే నిందించే వారి మిత్రులు అని అంటారు కదా, వారు మీ లోటుపాట్లను అంటే మీలో లోపాలు అవి తెలియజేస్తూ ఉన్నారు. కోపంతో ఏదైనా అంటే కూడా అప్పుడు అర్థమవుతుంది నాలో ఈ చెడు ఉంది అని. అందుకే అంటారు నిందించేవారి మిత్రులు అని తెలియజెప్పారు. తప్పును మార్చుకోవడము వీలవుతుంది అప్పుడు. అలాగే విఘ్నాలను దాటించి అనుభవిగా చేసేవారు శిక్షకులు అవుతారు. పాఠం చదివించారు కదా. ఏ విధంగా అయితే ఈ రోజుల్లో జబ్బులు తగ్గించే వైద్యులు కూడా వ్యాయామాన్ని చేయిస్తున్నారు, ఎక్సర్సైజులు. వ్యాయామంలో మొదట నొప్పిగా అనిపిస్తుంది, కానీ ఆ బాధ సదాకాలికంగా నొప్పి లేకుండా చేయటానికి నిమిత్తం అవుతుంది. కానీ వారు అర్థం చేసుకోకుండా వీరు ఇంకా నొప్పి కలిగిస్తున్నారని అరుస్తారు, కానీ ఆ నొప్పిలోనే మందు దాగి ఉంటుంది. అదేవిధంగా భలే ఇది విఘ్నంగా అనిపిస్తుంది. మీకు మీకు విఘ్నం కలిగించిన ఆత్మ విఘ్నకారి ఆత్మగా కనిపిస్తుంది, కానీ సదాకాలికంగా విఘ్నాలు దాటించడానికి నిమిత్తంగా అచంచలంగా చేయటానికి ఆత్మే నిమిత్తం అవుతుంది. అందువలన సదా నిర్విఘ్న సేవాధారిని సత్యమైన సేవాధారి అంటారు. ఈ విధమైన శ్రేష్ఠ రేఖ కలిగిన వారిని సత్యమైన సేవాధారి అంటారు. సేవలో సదా స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన వృత్తి మరియు స్వచ్ఛమైన కర్మ సఫలతకు సహజ ఆధారం. ఏదైనా సేవా కార్యం ప్రారంభించే ముందు పరిశీలించుకోండి, బుద్ధిలో ఈ ఆత్మ గురించి అయినా స్వచ్ఛతకు బదులు ఒకవేళ జరిగిపోయిన విషయాలు స్మృతి ఉంటే అదే వృత్తి మరియు దృష్టి ద్వారా చూడడం, మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు స్వచ్ఛత ద్వారా సేవలో ఏదైతే సంపూర్ణ సఫలత రావాలో అది రావటం లేదు. జరిగిపోయిన విషయాలు లేదా వృత్తులు మొదలైనవన్నీ సమాప్తి చేయటమే స్వచ్ఛత. జరిగిపోయిన వాటి గురించి సంకల్పం చేయడం కూడా పాపమే, కానీ తక్కువ శాతం. సంకల్పం కూడా సృష్టిని తయారు చేస్తుంది. వర్ణన చేయడం అనేది చాలా పెద్ద విషయం, కానీ సంకల్పం చేయడం కూడా పాత సంకల్పం యొక్క సృష్టి మరియు వాతావరణాన్ని కూడా ఆ విధంగా తయారు చేస్తుంది. మరలా తర్వాత నేనేం చెప్పానో అదే అయింది కదా అంటారు, కానీ ఎందుకు అలా అయింది? మీ యొక్క బలహీన మరియు వ్యర్థ సంకల్పం అనేది వ్యర్థ వాయుమండలం యొక్క సృష్టిని తయారు చేసింది. అందువలననే సదా సత్యమైన సేవాధారి అంటే పాత తరంగాలను సమాప్తి చేసేవారు. ఎలా అయితే వైజ్ఞానికులు శాస్త్రంతో శాస్త్రాన్ని సమాప్తి చేస్తున్నారు, ఒక విమానంతో రెండవ విమానాన్ని పడేస్తూ ఉన్నారు. ఇలా యుద్ధం చేసి సమాప్తి చేస్తున్నారు కదా. అలాగే మీ శుద్ధ తరంగాలను ప్రత్యక్షం చేస్తాయి మరియు వ్యర్థ తరంగాలను సమాప్తి చేస్తాయి. సంకల్పం అనేది సంకల్పాన్ని సమాప్తి చేసేస్తుంది. ఒకవేళ మీ సంకల్పం శక్తిశాలిగా ఉంటే సమర్థ సంకల్పం అనేది వ్యర్థాన్ని తప్పకుండా సమాప్తి చేస్తుంది. అర్థమైందా? సేవలో మొదట స్వచ్ఛత అంటే పవిత్రత, శక్తి కావాలి. ఈ 3 రేఖలు మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. సేవా విశేషత యొక్క అనేక విషయాలు విన్నారు. అన్ని విషయాల యొక్క సారం నిస్వార్థ నిర్వికల్ప స్థితిలో సేవ చేయటమే సఫలతకు ఆధారం. ఈ సేవలో స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు సంతోషంగా ఉంటారు మరియు ఇతరులు కూడా సంతుష్టంగా ఉంటారు. సేవ లేకుండా సంఘటన ఉండదు. సంఘటనలో రకరకాల విషయాలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆలోచనలు, సాధనాలు ఇవన్నీ ఉంటాయి. చాలా విషయాలు వస్తాయి కూడా, కానీ రకరకాల సాధనాల గురించి వింటున్నా కానీ మీరు మాత్రం అనేకాన్ని ఒకే బాబా స్మృతిలో కలిపేసే వారిగా మరి ఏకర స్థితి కలిగిన వారిగా ఉండండి.
ఇప్పుడేం చేయాలి? చాలా ఆలోచనలు అయిపోయాయి. ఎవరిది అంగీకరించాలి? ఎవరిది అంగీకరించకూడదు? ఇలా అనేకతలో ఎప్పుడు అయోమయం అయిపోకండి. నిస్వార్థంగా మరియు నిర్వికల్ప భావంతో నిర్ణయం చేస్తే ఎప్పుడు ఎవ్వరికి వ్యర్థ సంకల్పము రాదు. సేవ లేకుండా ఉండలేరు మరియు స్మృతి లేకుండా కూడా ఉండలేరు. అందువలన సేవను కూడా పెంచుకుంటూ వెళ్ళండి మరియు స్వయాన్ని కూడా స్నేహము, సహయోగము మరియు నిస్వార్థ భావంతో ముందుకు నడిపించుకుంటూ వెళ్ళండి. అర్థమైందా? బాప్దాదాకు సంతోషంగా ఉంది. దేశ విదేశాలలో చిన్నవారు పెద్దవారు అందరూ ఉత్సాహ ఉల్లాసాలతో సేవ యొక్క రుజువు చూపించారు. విదేశం యొక్క సేవ కూడా సఫలతాపూర్వకంగా సంపన్నమైంది మరియు దేశంలో కూడా అందరి సహయోగం ద్వారా సర్వ కార్యాలు సంపన్నమయ్యాయి మరియు సఫలమయ్యాయి. బాప్దాదా పిల్లల సేవ యొక్క సంలగ్నత చూసి సంతోషిస్తూ ఉన్నారు. బాబాను ప్రత్యక్షం చెయ్యాలి అనే లక్ష్యం అందరికీ మంచిగా ఉంది మరియు బాబా యొక్క స్నేహంలో శ్రమను కూడా ప్రేమలోకి మార్చే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం చూపించారు. విశేష సేవకు నిమిత్తమైన పిల్లలందరూ వచ్చారు. బాప్దాదా కూడా ఓహ్ పిల్లలు ఓహో అని పాట పాడుతున్నారు. అందరూ మంచిగా చేశారు, కొందరు చేశారు, కొందరు చేయలేదు అనేది లేదు. చిన్న స్థానమైన పెద్ద స్థానమైన అందరూ మంచిగా సేవ చేశారు. కానీ చిన్న స్థానం వారు కూడా తక్కువగా చేయలేదు. సర్వుల శ్రేష్ఠ భావనలు మరియు శ్రేష్ఠ కామనల ద్వారా కార్యం మంచిగా జరిగింది మరియు సదా మంచిగా జరుగుతుంది. సమయాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించారు మరియు సంకల్పాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించారు. ప్లాన్ తయారు చేశారు అంటే సంకల్పం చేశారు కదా. శారీరక శక్తిని కూడా ఉపయోగించారు, ధనశక్తిని కూడా ఉపయోగించారు మరియు సంఘటన శక్తిని కూడా ఉపయోగించారు. సర్వశక్తుల ఆహుతితో సేవా యజ్ఞం రెండు వైపులా దేశ విదేశాలలో సఫలమైంది. చాలా మంచి కార్యం. మంచిగా చేశారా చేయలేదా అనే ప్రశ్నే లేదు. సదా మంచిగా ఉంది మరియు సదా మంచిగానే ఉంటుంది. మల్టీ మిలియన్ పీస్ కార్యక్రమం చేశారు మరియు గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం చేశారు. రెండు కార్యాలు చాలా సుందరంగా ఉన్నాయి. ఏ విధితో చేశారో ఆ విధి కూడా బాగుంది. అక్కడక్కడ వస్తువు యొక్క విలువను పెంచడానికి ఆ వస్తువును పరదాలో ఉంచుతారు. పరద దాని విలువని మరింత పెంచుతుంది. అదేమిటో చూడాలి. పరదా లోపల ఏదో ఉంది అని జిజ్ఞాస వస్తుంది. కానీ ఆ పరదాయి ప్రత్యక్షత పరదా అవుతుంది. ఇప్పుడు భూమిని తయారు చేశారు. భూమిలో బీజాన్ని నాటేటప్పుడు లోపల పెట్టి పాతుతారు. బీజాన్ని బయటకు ఉంచరు, లోపల పెట్టి పాతుతారు. ఆ గుప్త బీజానికి ప్రత్యక్ష స్వరూపంగా వృక్షము మరియు ఫలాలు వస్తాయి. కనుక ఇప్పుడు బీజం వేశారు కనుక వృక్షం అనేది బయట వేదికపైకి స్వతహాగానే వస్తుంది. సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా. ఓహో బాబా అని అంటున్నారు కానీ ఓహో సేవ అని కూడా అంటున్నారు. మంచిది. బాప్దాదా అయితే సమాచారం అంతా చెప్పారు. అచ్చా. ఓం శాంతి.